ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రిషికొండ నిర్మాణాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కోసం 1.09 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రిషికొండ నిర్మాణాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కోసం 1.09 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. అవును వైశాలి, ఈ రోజు ఏపీ కేబినెట్ లో ప్రధానంగా అమరావతిలో భూ కేటాయింపులపై, అలాగే ఋషికొండలో నిర్మాణాలపై, అలాగే జిల్లాల పునర్నిర్మాణ దానిపై కూడా, జిల్లాల పునర్విభజనపై కూడా అలాగే చర్చించనున్నారు. అలాగే 20 అంశాల పైగా ప్రతిపాదన చర్చించినట్టు ఏపీ కేబినెట్ లో చర్చించినట్టు మనకు తెలుస్తుంది. న్యూజిలాండ్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి లీజుకు ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేదాంత సంస్థకు ఆయిల్ డ్రిల్లింగ్ కోసం భూమి లీజు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఉంది. అలాగే తిరుపతి డామినేరు గ్రామంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు భూమి బదలాయింపు, అమరావతి అభివృద్ధికి నాబోర్డు నుంచి 737 కోట్ల రుణానికి ఆమోదం తెలపనుంది. అమరావతి క్యాపిటల్ సిటీ పనుల కోసం వరల్డ్ బ్యాంక్ ఏడీఏ నిధులతో ప్యాకేజీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఉంది. అమరావతి రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై పనులకు మరో ప్యాకేజీ ఆమోదించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఆమోదం తెలపనుంది. అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ కేసులపై జీఓఎం సిఫార్సు అమలు, మంగళగిరి తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టీటీ పనులకు ఆమోదం తెలపనుంది. అటవీ శాఖలో అసిస్టెంట్ కన్వర్టెంట్ పోస్టు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఉంది. ఎస్టీ లబ్ధిదారులపై పెండింగ్ వడ్డీ మాఫీకి ఆమోదం తెలపనుంది. అలాగే విద్యుత్ రంగంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు అమలుకు పూర్తిగా ఆమోదం తెలపనుంది. కలంగి వరద నియంత్రణకు పనులకు పరిపాలన అనుమతి ఉంది. హెచ్ఎస్ ప్రాజెక్టు అదనపు ఖర్చులకు ఆమోదం తెలపనుంది. ఉద్యోగుల డిఏ పెంపునకు ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ ఆమోదం తెలపనుంది. గ్రామ వార్డు సచివాలయ పేర్లు మార్పుపై ఆర్డినెన్స్ ఆమోదం తెలపనుంది. జిల్లా కోర్టులో సిస్టమ్ ఆఫీసర్లు అసిస్టెంట్ పోస్టులకు సృష్టికి ఏపీ కేబినెట్ ఆమోదం. అలాగే తిరుపతిలో 5 స్టార్ హోటల్ ప్రాజెక్టు రద్దులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. దగ్గురాజుపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా చూసుకుంటే రోడ్డు భద్రత కోసం రైలు ట్యాక్స్ పై 10% సెంట్ విధులకు ఆమోదం తెలపనుంది. ఈ విధంగా ఏపీ కేబినెట్ లో ఈ రోజు 20 అంశాలపై చర్చ జరగనుంది. అలాగే కొన్ని భూ కేటాయింపులపై కూడా ఆమోదం తెలపనుంది. అలాగే ఋషికొండ లీజుపై కూడా, ఋషికొండ కట్టడాలపై నిర్మాణాలపై కూడా చర్చించుతున్నారు. ఇది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శంకర్.